ఓం శాంతి 29/11/20 మురళి సఫలతా కే సీత అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డేట్ 23/1/87. సఫలతా కే సితారేకి విశేషత. సఫలతా సితారల యొక్క విశేషత అని బాబా అంటున్నారు. आज ज्ञान सूर्य ज्ञान चंद्रमा अपने चमकते हुए तारामंडल को देख रहे. ఈరోజు జ్ఞాన సూర్యుడు అంటే శివబాబా, జ్ఞానచంద్రుడు తన మెరిసేటువంటి తారామండలాన్ని చూస్తున్నాను అంటున్నారు. జ్ఞాన సూర్యుడు అంటే శివబాబా, జ్ఞానచంద్రుడు అంటే బ్రహ్మబాబా తన మెరిసేటువంటి తారామండలం అంటే పిల్లలందరినీ కూడా చూస్తున్నాను అంటున్నారు. వహ ఆకాశ్ కే సితారే హే ఔర్ యహ్ ధరతీ కే సితారే హే. అవేమో ఆకాశం యొక్క సితార్లు, మీరేమో భూమిపైన ఉన్నటువంటి సితారులు. అవేమో ప్రకృతి యొక్క శక్తి, మీరేమో పరమాత్మ సితారులు, ఆత్మిక సితారులు. ఆ సితారులు కూడా రాత్రిపూటే ప్రకటితమవుతాయి. అలాగే ఆత్మిక సితారులు, జ్ఞాన సితారులు, మెరిసే సితారులు బ్రహ్మ యొక్క రాత్రిలో ప్రకటితమవుతాయి. चमकते हुए सितारे ब्रह्मा की रात में प्रकट होते. वह सितारे रात को दिन नहीं बनाते, सिर्फ सूर्य रात के दिन बनाता है. ఆ యొక్క సితార్లు రాత్రిని పగలుగా చేయలేవు, కానీ మీరు జ్ఞాన సూర్యునితో పాటు, అక్కడైతే సూర్యుడు మాత్రమే రాత్రిని పగలుగా చేయగలరు, కానీ మీరు జ్ఞాన సూర్యునితో పాటు రాత్రిని పగలుగా చేసేటువంటి వారు అంటున్నారు. जैसे प्रकृति के तारामंडल में अनेक प्रकार के सितारे चमकते हुए दिखाई देते हैं. ఏ విధంగా ప్రకృతి యొక్క తారామండలంలో అనేకమైనటువంటి మెరిసేటువంటి నక్షత్రాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి కదా. कोई समीप के सितारे और कोई दूर के सितारे हैं. కొందరు అక్కడ కూడా ప్రకృతిలో కూడా ఎలా ఉంటుంది, కొన్ని దగ్గరగా ఉన్న సితార్లు ఉంటాయి, కొన్ని దూరంగా ఉన్న సితార్లు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా అని బాబా అంటున్నారు. ఇక్కడ కూడా కొందరు సఫలతా సితార్లు ఉన్నారు, కొందరు ఆశా సితార్లు ఉన్నారు అంటున్నారు. कोई एक స్థితి వాలే హే और कोई స్థితి బదల్నే వాలే హే. కొందరేమో ఒకే స్థితిలో అంటే ఏకరస స్థితిలో ఉండేవారు అన్నమాట. కొందరేమో మాటి మాటికి స్థితిని మార్చుకుంటూ ఉండేటువంటి వారు. अभी वह स्थान बदलते, यहाँ स्थिति बदलते. जैसे प्रकृति के तारामंडल में पुच्छल तारे भी हैं, अर्थात हर बात में, हर कार्य में यह क्यों, यह क्या, यह पूछने की पूछ वाले, अर्थात क्वेश्चन मार्क करने वाले पुच्छल तारे होते हैं. బాబా అంటున్నారు, ఏ విధంగా ప్రకృతి యొక్క వాయుమండలంలో కొన్ని తోక చుక్కలు ఉంటాయి అన్నమాట. ఆ చుక్కలకి తోక ఉంటుంది అనమాట. అట్లాగే బాబా యొక్క పిల్లలు అనేటువంటి ఆత్మిక తారామండలంలో కూడా తోక చుక్కలు ఉన్నారంట. ఎవరు తోక చుక్కలు? ఎవరైతే ఎప్పుడు ఇదేంటి, వీరు ఇలా చేస్తున్నారేంటి, వాళ్ళు అలా చేస్తున్నారేంటి, వీరు ఇలా ఎందుకున్నారు, వారు అలా ఎందుకున్నారు అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు వేసే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, బాబా తోక ఉన్నటువంటి తోక చుక్కలు, క్వశ్చన్ మార్క్ వాళ్ళు అని బాబా అంటున్నారు. तो यह पुच्छल तारे का प्रभाव पृथ्वी पर भारी माना जाता. ऐसे बार बार पूछने वाले इस ब्राह्मण परिवार में वायुमंडल को भारी कर देते हैं. ఏదైనా ఆపద వస్తుంది ఇట్లా కనిపించినట్లయితే అలాంటి తారలు కనిపిస్తే అంటూ ఉంటారు కదా. అట్లా బాబా అంటున్నారు, ఇలా రకరకాలైనటువంటి సందేహాలు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తూ ఉంటారు, ఈ బ్రాహ్మణ పరివారంలో వాయుమండలాన్ని భారంగా తయారు చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక ప్రశ్న తీసుకొస్తూ ఉంటారు, సంశయాలు తీసుకొస్తూ ఉంటారు, వాయుమండలాన్ని భారంగా తయారు చేస్తూ ఉంటారు. सभी अनुभवी हो, जब स्वयं के प्रति भी संकल्प में क्या और क्यों का पूछ लग जाता है तो मन और बुद्धि की स्थिति स्वयं प्रति भारी बन जाता है. ఎప్పుడైతే స్వయం పట్ల సంకల్పంలోనైనా ఏమిటి, ఎందుకు అనేటువంటి తోక వచ్చిందనుకోండి, మనస్సు మరియు బుద్ధి యొక్క స్థితి
స్వయం పట్ల భారీగా అవుతుంది అంటున్నారు. साथ साथ अगर किसी भी संगठन के बीच व सेवा के बीच कार्य प्रति क्यों क्या ऐसा कैसा यह क्वेश्चन మార్క్ కి క్యూ కా పూంచ్ లగ్ జాతా హై. ఏదైనా సేవ చెప్పారనుకోండి, ఆ కార్యం పట్ల కానీ ఇదేంటి అదేంటి ఏమిటి ఎందుకు ఎలా ఇలా ఇలాంటి ప్రశ్న మార్క్ అనేటువంటి క్యూ అనేటువంటిది వస్తుంది. ఇలా ప్రశ్నలు వేస్తూనే ఉంటారనమాట. ఈ ప్రశ్నల యొక్క క్యూ ఏదైతే ఉంటుందో అదే వాళ్ళకి తోకలాగా మారుతుంది అంటున్నారు. అలాగే సమూహం యొక్క వాతావరణాన్ని కానీ సేవా క్షేత్రం యొక్క వాతావరణాన్ని కానీ భారీగా తయారు చేసేస్తూ ఉంటారు, అంటే భారంగా తయారు చేసేస్తూ ఉంటారనమాట. కాబట్టి స్వయం పట్ల మరియు సమూహము పట్ల మరియు సేవ పట్ల వారి యొక్క సంశయాలు ఏవైతే ఉంటాయో, ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి ప్రభావాన్ని వేస్తూ ఉంటాయి. साथ साथ कोई प्रकृति के सितारे ऊपर से नीचे गिरते भी हैं तो क्या बन जाते हैं. అలాగే ప్రకృతి సితార్లు పైనుండి ఎప్పుడైతే క్రిందకు వస్తాయో అప్పుడు ఏమవుతూ ఉంటాయి, పत्थर बन जाते हैं. परमात्मा सितारे भी जब निश्चय संबंध व स्वधारणा की ऊंची स्थिति से नीचे आ जाते तो పत्थर బుద్ధి బన్ జాతే హై. ఏ విధంగా తోకచుక్కలు రాలిపడినాయి అనుకోండి, ఇలా రాళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి కదా, అట్లాగే ఆ యొక్క సితార్లు రాలిపడితే రాళ్ళు ఎలా అవుతాయో ఇక్కడ కూడా పరమాత్మ సితారల్లో కూడా నిశ్చయము, బాబా మీద ఉన్నటువంటి నిశ్చయం కానీ సంబంధం కానీ తమ ధారణల ఉన్నతంగా లేదనుకోండి, అంటే క్రిందకి దిగిపోయింది అనుకోండి, నిశ్చయమైన బాబాతో ఉన్న సంబంధమైన స్వయం యొక్క ధారణ అయినా క్రిందికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు వారి బుద్ధి కూడా ఏమైపోతుంది, రాయి బుద్ధిగా అయిపోతుంది, అంటే వారు కూడా రాళ్ళు అయిపోతూ ఉంటారు అంటున్నారు. కేసే పత్తర్ బుద్ధి బన్ జాతే హే. పత్తర్ బుద్ధి అంటే ఎట్లా ఉంటారు, జైసే పత్తర్ కో కిత్నా భీ పానీ డాలో లేకిన్ పత్తర్ పిఘలేగా నహీ, రూప్ బదల్ జాతా హే లేకిన్ పిఘలేగా నహీ. బాబా అంటున్నారు రాయి బుద్ధి అని ఎందుకు పోలుస్తారు. ఇప్పుడు రాయి ఉందనుకోండి, మీరు ఎన్ని నీళ్ళన్నా పోయండి మెత్తబడదు, అది దాని యొక్క రూపమైన అరిగిపోయినా కానీ అరిగిపోతుంది, కానీ మెత్తబడడం మాత్రం మెత్తబడదు అనమాట. అట్లాగే కొందరు రాయి బుద్ధిగా కూడా ఉంటూ ఉంటారనమాట. పరివర్తన అనేటువంటిది రూపంలో పరివర్తన వచ్చినప్పటికీ కూడా, అంటే పత్తర్కో కుచ్ భీ ధారణ నహీ హోతీ హై, రాయి ఏది ధారణ చేయదు కదా, అట్లాగే రాయి బుద్ధిగా ఉన్నటువంటి వారు కూడా ఎంత సమయం గడిచినా, ఎంత మంచి విషయం నేర్పించినా, ఎంత మంచి అనుభూతి చేయించినా వారికి అనుభవం అనేదే అవ్వదు. కిత్నా భీ జ్ఞాన్ కా పానీ డాలో, ఎంత జ్ఞానం చెప్పండి, ఈ జ్ఞానం అనే నీళ్ళు ఎంతైనా పోయండి కానీ మారనే మారరు. బాతే బదల్తే రహేంగే లేకిన్ స్వయం నహీ బదలేంగే. విషయాలు మారిపోతూ ఉంటాయి కానీ స్వయము మారరు. इसको कहते हैं పత్తర్ బుద్ధి బన్ జాతే हैं. దీన్నే రాయి బుద్ధిగా అవ్వడము అని అంటారు. तो अपने आप से पूछो इस परमात्मा तारामंडल के सितारों के बीच में कौन सा सितारा हूँ. కాబట్టి కొందరు సఫలతా సితారులు ఉన్నారు, కొందరు ఆశా సితారులు ఉన్నారు, కొందరు తోకచుక్కలు ఉన్నారు, ఇట్లా రకరకాలు ఉన్నారు కదా. బాబా అంటున్నారు మరి మీకు మీరు ప్రశ్నించుకోండి, పరమాత్మని తారామండలం యొక్క మధ్యలో మేము ఎలాంటి సితార్లం ఉన్నాము. అన్నిటికంటే శ్రేష్ఠ సితార్లు ఏంటి, సఫలతా సితార్లు అని బాబా అంటున్నారు. సఫలతా సితార్లు అంటే ఏంటి, సదా స్వయము ప్రగతిలో వెళ్ళేవారు, సఫలతని అనుభవం చేసుకునేవారు, అంటే తమ పురుషార్థం యొక్క విధానంలో ఎప్పుడూ సహజంగా సఫలతని అనుభవం చేసుకునేవారు, పురుషార్థంలో ముందుకు వెళ్ళేవారు సఫలత సితార్లు. సంకల్పంలో కూడా స్వయం యొక్క పురుషార్థం పట్ల కానీ ఏంటో ఇలా ఉందేంటో అలా ఉందేంటో ఏం చేయలేకపోతున్నానేంటో అని అనరు అని బాబా అంటున్నారు. ఏంటో తెలియట్లేదు అని అనరు, చేయగలనా లేదా అని కూడా అనరు. యహ అసఫలత కా అంశ మాత్ర భీ నహీ హోగా. ఇది అసఫలత యొక్క అంశ మాత్రం కూడా ఉండదు అంటున్నారు. జైసే స్లోగన్ హే సఫలత जन्मसिद्ध अधिकार है, ऐसे स्वयं प्रति सदा सफलता अधिकार के रूप में अनुभव करेंगे. ఏ విధంగా స్లోగన్ ఉన్నది కదా, సఫలత మా జన్మసిద్ధ అధికారము అని, అట్లా స్వయం పట్ల కూడా సదా సఫలతని అధికారం రూపంలో అనుభవం చేసుకుంటారు. అధికారం యొక్క పరిభాష అనేటువంటిది
బినా మెహనత్ బినా మాంగతే కే ప్రాప్తి హోతీ హై. ఇట్లా సఫలత యొక్క అనుభవము అడిగి తెచ్చుకునేది కాదు, అడిగేటువంటి విషయం కాదు, కష్టపడేటువంటి విషయం కాదు, సహజంగా స్వతహాగా లభిస్తుంది. అప్పుడు ఇలాంటి అధికారం సఫలత జన్మసిద్ధ అధికారము అంటారు. ఇలా అడిగి తెచ్చుకునే అధికారం కూడా కాదు. ఏక్ స్వయం ప్రతి సఫలత, ఒకటి తమ పట్ల తాము ఉన్నతిలోకి వెళ్ళడం, సహజంగా ప్రగతి పొందడం, ముందుకు వెళ్ళడం, ఇది స్వయం పట్ల సఫలత. రెండోది సంబంధ సంపర్కంలో వస్తూ కూడా బ్రాహ్మణాత్మలు లౌకిక పరివారము లౌకిక కార్యం యొక్క సంబంధంలో సర్వ సంబంధంలో వస్తూ సంపర్కంలో వస్తూ ఎంత కష్టమైన విషయమైనప్పటికీ కూడా సఫలత అధికారం యొక్క ఆధారంతో సహజంగా అనుభవం చేసుకునేవారు, తేలికగా అనిపించేవారు. అంటే సఫలత ప్రగతిలో ముందుకు తీసుకువెళ్ళేటువంటిదిగా ఉంటుంది. సమయ లగ్ సక్తా హై, ఒక్కొక్కసారి టైం పడుతుంది, అంటే లేట్గా అవ్వచ్చు, కానీ సఫలత అధికారం అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది అంటున్నారు. ఇలా స్థూలమైన కార్యము అలౌకిక సేవ యొక్క కార్యము అంటే రెండు క్షేత్రాల్లో కర్మల్లో కూడా సఫలత నిశ్చయ బుద్ధి విజయిగా ఉంటారు. కహా పరిస్థితి కా సామ్నా భీ కర్నా పడేగా, వ్యక్తియ ద్వారా సహన్ భీ కర్నా పడేగా. ఒక్కొక్క చోట పరిస్థితిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒక్కొక్క చోట వ్యక్తుల ద్వారా కూడా సహించవలసి వస్తుంది. లేకిన్ యహ సహన్ కర్నా ఉన్నతి కా రాస్తా బన్ జాయేగా. కానీ ఇట్లా సహించడం అనేటువంటిది వారికి ఉన్నతి యొక్క దారిగా అవుతుంది. పరిస్థితి కో సామ్నా కర్తే పరిస్థితి స్వస్తిసి సే ఉడ్తి కళాకా సాధన్ బన్ జాయేగా. ఇలా పరిస్థితిని ఎదుర్కొంటూ కూడా పరిస్థితి అనేది కూడా స్వస్థితి ఎగిరే కళలో తీసుకెళ్లే సాధనంగా అవుతుంది. అంటే ప్రతి విషయంలో కూడా సఫలత స్వతహాగా సహజంగా తప్పకుండా లభిస్తుంది. సఫలతా కా సితారా ఉస్కి విశేష నిషానీ హై, కభీ భీ స్వాకి సఫలతా కా అభిమాన్ నహీ హోగా. ఇంకొకటి సఫలతా సితార్ల యొక్క విశేషమైన గుర్తు, ఎప్పుడు కూడా స్వయం యొక్క సఫలతకి అభిమానంలోకి వారు రారు. అంటే ఏంటి, నాకు ఇంత మంచి సఫలత లభించింది, నాకు కాబట్టి లభించింది, నాకు ఇంత తేలిగ్గా దొరికింది, ఇంకా వేరెవరికి కూడా దొరకదు, ఇట్లాగా అభిమానం వచ్చేసేస్తూ ఉంటుంది. అభిమానంలోకి రారు, వర్ణన చేసుకోరు, అంటే గొప్పలు చెప్పుకోరు. అప్నే గీత నహీ గాయంగే. కొందరు చూడండి తమ పాటలు తామే పాడుకుంటూ ఉంటారు, తమ గొప్పతనం తామే చెప్పుకుంటూ ఉంటారు. కానీ బాబా అంటారు, పిల్లలు ఎంత సఫలత లభించిందో అంత నమ్రచిత్తులు, అంత నమ్రతగా ఉండాలి, నిర్మాణంగా ఉండాలి, నిర్మల స్వభావంగా కూడా ఉండాలి అంటున్నారు. और उसके गीत गाएंगे लेकिन वह स्वयं सदा बाप के गुण गाएंगे. వారు ఇతరులు వారి యొక్క గుణగానం చేస్తారు, అంతేగాని వాళ్ళు తమ గుణగానం తామే చేసుకోరు. రెండోది వారి గుణగానము ఇతరులు చేస్తారు, లేకపోతే బాబా చేస్తారు, అంతేగాని వాళ్ళు చేసుకోవడం కాదు. సఫలత యొక్క సితారా ఎప్పుడు క్వశ్చన్ మార్కులు పెట్టరు, ఎప్పుడు బిందు రూపంలోనే స్థితి అయ్యి ప్రతి కార్యంలో కూడా ఇతరులకు కూడా డ్రామా బిందువు అనే స్మృతిని కలిగిస్తారు. విఘ్న వినాశకులుగా చేసి సమర్థంగా చేసి సఫలత అనే గమ్యానికి సమీపంగా తీసుకొస్తారు. సఫలతా సితార్లు ఎప్పుడు కూడా హద్దు యొక్క సఫలతని పొందడం చూసి ప్రాప్తి యొక్క స్థితిలో ఖుషీలో ఉండి పరిస్థితి వచ్చినప్పుడు ప్రాప్తి యొక్క సంతోషం తగ్గిపోవడం, పరిస్థితి లేనప్పుడు మాకంటే ఇంకా ఏది గ్రేట్ లేదన్నట్లుగా, అంటే పరిస్థితి యొక్క నషలోకి వచ్చేసేయడం, లేకపోతే పరిస్థితి అనేది వచ్చినప్పుడు ప్రాప్తి యొక్క నష తగ్గిపోవడము, ఇట్లాగా కాదు. ఒక పరిస్థితిలో ఒక రకంగా ఒక పరిస్థితిలో ఒక రకంగా ఉండడం కాదు. సంతోషం ఎక్కువైపోవడం తగ్గిపోవడం అట్లా ఉండదు. స్థితి అనేటువంటిది మాటిమాటికి మార్చుకోరు అని బాబా అంటున్నారు. ఎప్పుడూ కూడా బేహద్ సఫలతా మూర్తులుగా ఏకరసగా ఉంటారు, సదా శ్రేష్ఠ స్థితిలోనే ఉంటారు. బయట యొక్క పరిస్థితి కానీ కార్యంలో కానీ మరి ఇతరులకు కూడా అసఫలత అనుభవం అయినప్పటికీ కూడా సఫలతా సితార్లు అసఫలత యొక్క ప్రభావంలో కూడా రాకుండా సఫలత అనేటువంటి స్వాస్థితితో అసఫలతలో కూడా పరివర్తన తీసుకొని వస్తారు. ఇదే సఫలతా సితార్ల యొక్క విశేషత అంటున్నారు. అభి అప్నేసే పూఛో మే కౌన్ హూ. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను ఎవరు అని. కేవలం ఆశా సితార్ల
సఫలతా స్వరూపంగా ఉన్నారా? हम उम्मीदवार बनना भी अच्छा है, लेकिन सिर्फ उम्मीदवार बन चलना, प्रत्यक्ष सफलता का अनुभव ना करना, इसमें कभी शक्तिशाली कभी दिल से कष्ट बन जाते हैं. బాబా అంటారు కేవలం ఆశావాదులుగా ఉండి నడవడం కూడా కాదు, ప్రత్యక్షంగా సఫలత కనిపించాలి. ఎప్పుడో వస్తుందిలే అని ఆశాసితారులుగా ఉండడం కాదు, ప్రత్యక్షంగా సఫలత యొక్క అనుభవం చేసుకోవాలి. ఇట్లా అనుభవం చేసుకోకపోతే ఏమవుతుంది? ఒక్కోసారి శక్తిశాలిగా ఉంటారు, ఒక్కోసారి నిరుత్సాహంగా ఉంటారు. ఇట్లా పైకి కిందికి ఉన్నటువంటి స్థితి ఎక్కువగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా ఎక్కువగా ఇలా పైకి కిందికి అవుతుందనుకోండి, అలసట అనుభవం అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నడుస్తూ నడుస్తూ అలసట అనుభవం చేసుకొని నిరుత్సాహితులుగా అయిపోతూ ఉంటారు. तो ना उम्मीदवार से उम्मीदवार अच्छा है, लेकिन सफलता स्वरूप का अनुभव करने वाला सदा श्रेष्ठ है. అసలు ఆశ లేని వాళ్ళకంటే కూడా ఆశాసితారులు కొంచెం బెటరు. ఆశాసితారుల కంటే కూడా సఫలతా స్వరూపం అనుభవం చేసుకునేవారు సదా శ్రేష్టమైనటువంటి వారు అంటున్నారు. అచ్చా, విన్నారు కదా తారామండలం యొక్క కథ ఎలా ఉంది? కేవలం మధుబన్ యొక్క తారామండలం కాదు, బేహద్ బ్రాహ్మణ ప్రపంచం యొక్క తారామండలం గురించి బాబా చెప్పారు. अच्छा, सभी आने वाले नए बच्चे नए भी हैं, पुराने भी बहुत है, क्योंकि अनेक कल्प के हैं तो अति पुराने भी हैं. अच्छा, అందరూ కొత్త పిల్లలు వచ్చారు. బాబా అంటున్నారు మీరు కొత్తవారే కాదు, అతి పాతవారు. ఎందుకంటే కల్పకల్పం వచ్చేవారే కదా, అతి పాతవారు కూడా ఉన్నారు. కొత్త పిల్లలు కొత్త ఉమంగ ఉత్సాహంతో మిలనం చేసుకోవడానికి డ్రామాలో ఇమిడి ఉన్న ప్రమాణంగా పూర్తయింది. బహుత్ ఉమంగ రహా, చాలా ఉత్సాహం వచ్చారు, వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని తప్పించిపోయి వచ్చారు. ఇంత ఉత్సాహం ఉన్నట్లయితే ఉమంగ రహా జో డైరెక్షన్ भी नहीं सुना, मिलन की मस्ती में मस्त थे ना, इतना कहा तो कम आओ तो कोई ने सुना. ఎంత ఉత్సాహం అంటే డైరెక్షన్ ఇచ్చిన డైరెక్షన్ కూడా వినలేదు. తక్కువ మంది రండి అంటే అసలు ఎవరు వినలేదంట. బాబ్దాదా డ్రామాకే హర్ దృశ్యకో దేఖ్ హర్షిత్ హోతే. బాబ్దాదా డ్రామా యొక్క ప్రతి దృశ్యాన్ని చూసి హర్షిస్తారు. ఇంతమంది పిల్లలు మరి వచ్చేదే ఉంది, అందుకనే వచ్చేసారు అంటారంట. ఎందుకు వచ్చారు అనట్లేదు బాబా, వచ్చేదే ఉంది వచ్చేసారు. అందరూ సబ్ సహజ్ మిల్ రహా హైనా, అని సహజంగా లభిస్తున్నాయి, కష్టం అనిపించట్లేదు కదా. ఇది కూడా డ్రామా అనుసారంగా సమయ ప్రమాణంగా మీకు ఒక రిహార్సల్ జరిగింది అని బాబా అంటున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారా? కనీసం రానిచ్చారని సంతోషంలో ఉన్నారనమాట. ముష్కిల్కో సహజ్ బనానే వాలే హోనా, కష్టాన్ని కూడా సహజం చేసుకునేవారైనా మాన్ బాబా అంటున్నారు. ప్రతి కార్యంలో సహయోగం ఇవ్వడము, డైరెక్షన్ మిల్తే హే ఉస్మే సహయోగి బన్నా, డైరెక్షన్ లభించిన దానిలో కూడా సహయోగిగా ఉండడము. అర్థాత్ అగర్ సహయోగి బంతే హే తో 5000 भी समा जाते हैं. బాబా అంటున్నారు ఒకవేళ అన్నిట్లో కూడా మీరు సహయోగిగా ఉన్నారనుకోండి, 5000 మంది వచ్చినా ఇమిడిపోతారు కదా అంటున్నారు. और सहयोगी नहीं बनते हैं, విధిపూర్వక్ नहीं चलते 500 भी समाना मुश्किल है. ఒకవేళ ఇలా సహయోగిగా అవ్వలేదు, విధిపూర్వకంగా నడవలేదు అనుకోండి, 500 మంది వచ్చినా చాలా కష్టం అయిపోతుంది. అదే సహయోగిగా ఉన్నారనుకోండి, విధిపూర్వకంగా నడిచారనుకోండి, అప్పుడు 5000 మంది వచ్చినా పెద్ద కష్టమేమీ అనిపించదు అని బాబా అంటున్నారు. ఇసిలియే దాదియోంకు ఐసా అప్నా రికార్డు దిఖాకర్ జానా, కాబట్టి మరి దాదీలకి మీ రికార్డు చూపించండి. అందరి యొక్క మనసులో ఇదే రావాలి. 5500కే బరాబర్ సమాయే హుయేతే, 5000 మంది వచ్చారు, 500 లాగా ఇమిడిపోయారు అనేలాగా ఉండాలి. తో ఇస్కో కహతే హే ముష్కిల్ కో భీ సహజ్ కర్నా, దీన్ని ఏమంటారు? కష్టాన్ని కూడా సహజం చేయడము అని అంటారు. కాబట్టి అందరూ తమ యొక్క రికార్డ్ని చాలా బాగా నింపుకున్నారు కదా. సర్టిఫికెట్ అచ్చా మిల్ రహా హై, ప్రమాణపత్ర సర్టిఫికెట్ మరి మంచిగా లభిస్తున్నది కదా. ఐసే హీ సదా ఖుష్ రెహనా, ఖుష్ కర్నా, తో సదా హీ తాలియా బజాతే రహేంగే. ఇట్లా ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషంగా చెయ్యాలి, అప్పుడు సంతోషం అనే చప్పట్లే మోగుతూ ఉంటాయి. మంచి రికార్డు ఉన్నది కదా, కాబట్టి చూసుకోండి. డ్రామా అనుసారంగా 2 బార్ మిల్నా హువా హై, నయం కి ఖాత్రి డ్రామా అనుసార్ హో గయి. మరి బాబా 2 సార్లు వచ్చారు ఈ గ్రూప్లో, కాబట్టి
మరి ఎక్కువ మరి గౌరవం దొరికింది కదా అని బాబా అంటున్నారు. సదా ఎహి అనుసార్ హో గయి హేనా, ఇది డ్రామా అనుసారంగా జరిగింది అన్నారు. అచ్చా, సదా రుహానీ సఫలత యొక్క శ్రేష్ఠ సితార్లకు సదా ఏకరస స్థితి ద్వారా విశ్వాన్ని ప్రకాశితం చేసేటువంటి వారికి, జ్ఞాన సూర్యుడు జ్ఞానచంద్రుని యొక్క తోడు ఉండేటువంటి వారికి, సదా అధికారిలము అనేటువంటి నిశ్చయము మరియు నషాతో నమ్రచిత్త స్థితిలో ఉండేటువంటి వారికి, ఇలాంటి పరమాత్మ తారామండలం యొక్క అన్ని మెరిసేటువంటి సితార్లకు జ్ఞాన సూర్యుడు జ్ఞానచంద్రుడు బాబ్దాదా యొక్క రూహానీ స్నేహం సంపన్నమైనటువంటి యాద్ ప్యార్ और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। పాటిల్తో బాబా మాట్లాడారు. एक है अपने को सदा निर्विघ्न विजयी रत्न समझते हो, సదా స్వయాన్ని నిర్విఘ్నంగా విజయరత్నాలుగా భావిస్తున్నారా? విఘ్న ఆనా యహ్ తో అచ్చి బాత్ హై లేకిన్ విఘ్న హార్ నా ఖిలాయే. విఘ్నం రావడము అంటే రాకూడదని కాదు, రావచ్చు, కానీ అది మిమ్మల్ని ఓడించకూడదు. విఘ్నాలు రావడము అంటే సదా కొరకు మీరు గట్టిగా తయారవుతున్నారని అర్థం. అంటే దాన్ని మీరు జయించితే ఏమవుతారు? మీరు గట్టిగా అవుతారు. విఘ్న కో భీ ఏక్ మనోరంజన్ కా ఖేల్ సమజ్ పార్ కర్నా. అప్పుడు ఏమవుతుంది? ఆ విఘ్నం కూడా మీకు ఒక మనోరంజనం, ఒక ఆటలాగా అనిపిస్తుంది. అప్పుడు దాన్ని దాటగలుగుతూ ఉంటారు. దీన్నే అంటే విఘ్నం రావాలి, అది మీరు మనోరంజనంలాగా దాటాలి. దాన్నే నిర్విఘ్న విజయి అంటారు. అసలు విఘ్నాలు ఏమి రాకుండా ఉంటే నిర్విఘ్న విజయి అనరు. విఘ్నాలు వచ్చినా ఆటలాగా అనిపిస్తే అప్పుడు నిర్విఘ్న విజయి అంటారు. కాబట్టి విఘ్నాలతో గాబరా పడేవారు కాదు కదా. जब बाप का साथ है तो घबराने की कोई बात ही नहीं है. విఘ్నం రావచ్చు, కానీ మీ తోడెవరున్నారు? బాబా ఉన్నారు. కాబట్టి గాబరా పడే అవసరం లేదు. అకేలా कोई होता तो घबराता है, लेकिन अगर कोई साथ होता है तो घबराते नहीं है ना. ఒంటరిగా ఉంటే భయం అనిపిస్తుంది, కానీ తోడుంటే భయం తగ్గుతుంది కదా. కాబట్టి భయం అనిపించదు కదా. బహద్దూర్గా అవుతారు కదా ఎవరైనా తోడుంటే. ఎక్కడైతే బాబా తోడుంటారో అక్కడ విఘ్నాలు గాబరా పరచవు కదా. కదా ఆప్ గాబరాయింగే, మరి అవి గాబరా పరిచినా మీరు గాబరా పడరు. ఎందుకంటే సర్వశక్తివంతుని ముందు విఘ్నాలు ఏం చేస్తాయి? ఏమీ చేయలేవు. విఘ్నాలు ఆటలాగా అనిపిస్తాయి, కష్టం అనిపించదు. విఘ్నాలు అనుభవి మరియు శక్తిశాలిగా చేస్తాయి. కాబట్టి సదా బాబా యొక్క జ్ఞాపకము మరియు సేవలో నిమగ్నమై ఉండాలి, బిజీగా ఉండాలి. ఒకటి యోగమైనా చేయండి, 2 సేవ అయినా చేయండి. ఎప్పుడూ బిజీగా ఉండండి. అప్పుడు విఘ్నాలతో గాబరా పడే అవసరం ఉండదు, నిర్విఘ్నంగా ఉంటారు. ఒకవేళ బుద్ధి బిజీగా లేదు, మీరు జ్ఞాపకంలోనూ లేరు, సేవలోనూ లేరు, అప్పుడేమవుతుంది? విఘ్నాలు వస్తాయి, మాయ వస్తుంది. అప్పుడు జయించాలంటే కష్టం అనిపిస్తుంది. అంటే బిజీగా ఉంటే మాయ దూరం నుండే వచ్చి చూస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయిగా నహి చలే జాయేగా, మిమ్మల్ని కనిపించదు, వెళ్ళిపోతుంది. మాయకు కూడా తెలుసు వీళ్ళు నా సాథీగా అవ్వడం కుదరదు, వీళ్ళు భగవంతుడికి సాథీగా ఉన్నారు కాబట్టి నాకు వీళ్ళు సాథీగా అవ్వడం అనేది కుదరదు అని. అప్పుడు పరమాత్మకు సాథీగా ఉన్నారు అని తో కినారా కర్లేగి, అప్పుడు దూరంగా వెళ్ళిపోతుంది. అన్గినత్ బార్ విజయీ బనే హో, మీరు అసలు మాయని ఎన్నిసార్లు జయించారు? లెక్క పెట్టలేనన్ని సార్లు జయించారు. కాబట్టి విజయం ప్రాప్తించడం అంటే పెద్ద విషయం కాదు. ఏ పని అయితే చాలాసార్లు చేసి ఉంటారో అది మళ్ళీ చేయడం గొప్ప ఏమున్నది? అలాగే మీరు మాయ మీద విజయం పొందడం అంటే ఎన్నోసార్లు, లెక్క పెట్టలేనన్ని సార్లు విజయం పొందారు. కాబట్టి మీకు సహజం అనిపిస్తుంది కదా. అనేక సార్లు విజయిగా అయ్యారు, సదా రాజీగా ఉండేటువంటి వారు కదా. మాతాయే సదా ఖుష్ రహతీ హో, మాతలు ఎప్పుడు సంతోషం ఉంటున్నారా మరి అంటున్నారు బాబా. ఎప్పుడు ఏడవట్లేదు కదా. ఏదైనా పరిస్థితి వస్తుంది అనుకోండి, ఏడుస్తున్నారా? బహద్దూర్గా ఉంటున్నారా అంటున్నారు బాబా. పాండవ మన్మేతో నహి రోతే హే, మరి పాండవుల సంగతి ఏంటి అంటున్నారు. మనసులో కూడా ఏడవకూడదు అంటున్నారు. ఇదేంటి ఇలా జరిగిపోయింది ఏంటి, అలా జరిగిపోయింది ఏంటి అని దుఃఖపడడం కూడా ఏడవడమే కదా. ఇలాంటి దుఃఖం అనేది రావడం లేదు కదా. బాబా వారీగా అయ్యారు,
సదా సంతోషంగా మీరు లేకపోతే, ఇప్పుడు మీరు సంతోషంగా లేకపోతే మీరు ఇంకెప్పుడు సంతోషంగా ఉంటారు చెప్పండి? బాబా వారిగా అవ్వడం అంటేనే సదా సంతోషంలో ఉండడము. నా దుఃఖ హే, నా దుఃఖమే రోయి హే. కాబట్టి దుఃఖము లేదు, దుఃఖంలో ఏడవడం కూడా లేదు. అన్ని దుఃఖాలు దూరమైనాయి. కాబట్టి ఈ వరదానాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అచ్చా, రెండవ గ్రూప్తో బాబా మాట్లాడారు. अपने को इस रूहानी बगीचे के रूहानी रूहे गुलाब समझते हो. స్వయాన్ని ఈ ఆత్మిక పూతోటలో ఆత్మిక గులాబీగా భావిస్తున్నారా? जैसे सभी फूलों में गुलाब का पुष्प खुशबू के कारण प्यारा लगता है. ఏ విధంగా అన్ని పువ్వుల్లో కంటే గులాబీ పువ్వు సుగంధం వల్ల ప్రియంగా అనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి అదేమో వహ హే గులాబ్ और आप सभी है रूहे गुलाब. అదేమో గులాబీ, మీరేమో ఆత్మిక గులాబీ. రూహే గులాబ్ అర్థాత్ జిస్మే సదా రుహానీ ఖుష్బూ హో. రూహే గులాబ్ అంటే ఆత్మిక గులాబీ అంటే ఆత్మిక సుగంధము ఉన్నటువంటి వారు. రుహానీ ఖుష్బూ వాళ్ళ జహా భీ దేకో జిస్కో భీ దేకో రూహుకో దేకో. కాబట్టి ఆత్మిక సుగంధం అంటే ఏంటి అర్థం? ఎవరిని చూసినా ఆత్మగా చూడడము, స్వయాన్ని ఎల్లప్పుడూ ఆత్మస్థితిలో ఉంచుకోవడము, శరీరాన్ని చూడకూడదు, స్వయాన్ని కూడా నేను శరీరాన్ని భావించకూడదు. ఆత్మిక స్థితిలో ఉంటే ఆత్మిక గులాబీలు అని అంటారు. ఇతరులను కూడా ఆత్మిక స్థితిలో ఉండేవారు ఇతరులని కూడా ఆత్మగా చూస్తారు. అలా ఆత్మీయ స్థితిలో ఉంటూ ఆత్మని మాత్రమే చూసేవాళ్ళని బాబా ఏమంటారు? ఆత్మిక గులాబీలు అంటారు. ఈ యహ బాబ్ కా బగీచా. ఈ ఆత్మిక గులాబీ తోట ఎవరిది? బాబాది. జైసే బాబా ఊంచేతే ఊంచా ऐसा బగీచా भी ఊంచేతే ఊంచా. బాబా ఎలా ఉన్నతోన్నతమైన వారు, అలా తోట కూడా ఉన్నతోన్నతమైందే కదా. ఈ తోట యొక్క విశేషమైన ఈ తోటలో అలంకారం ఏంటి? ఆత్మిక గులాబీలే కదా. కాబట్టి మీరందరే కదా. ఈ ఆత్మిక సుగంధము అనేక ఆత్మల కళ్యాణం చేసేదిగా ఉండాలి అంటున్నారు. ఈరోజు విశ్వంలో ఏదైతే కష్టమని అనుభవం చేసుకుంటున్నారో దానికి కారణం ఒకరికొకరు ఆత్మగా స్థితిలో ఉంచుకోవట్లేదు, లేక ఆత్మని చూడట్లేదు. అన్నీ దేహాభిమానమే. దేహాభిమానం కారణంగానే అన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆత్మాభిమానిగా అయినట్లయితే అన్ని సమస్యలు సమాప్తమవుతాయి. కాబట్టి మీరు ఆత్మిక గులాబీగా ఈ విశ్వం పైన ఆత్మిక సుగంధాన్ని వ్యాపింప చేయడానికి నిమిత్తంగా అవ్వాలి. ఇలాంటి సదా నష ఉంటుందా? సభీ కభీ ఏక్ కభీ దూసరా నహి. సదా ఏకరస స్థితి. ఒకసారి ఒక స్థితి, ఇంకోసారి ఇంకో స్థితి కాదు. ఎప్పుడు ఏకరస స్థితి, శక్తిశాలి స్థితి. స్థితి మారిపోకూడదు, శక్తి తగ్గిపోకూడదు. సదా బాబా జ్ఞాపకంలో ఉండి ఏ రకమైన సేవ సాధనం, జహాబీ సేవకా సాధన ఛాన్స్ లేక ఆగే బడితే చలో. ఏ రకమైన సేవనైనా పట్టుకోండి, అదొక సాధనంగా చేసుకోండి, సేవ చేసే ఛాన్స్ తీసుకోండి, దాంతో ముందుకు వెళ్ళిపోండి. పరమాత్మ తోటలో ఆత్మిక గులాబీగా భావించి ఆత్మిక సుగంధాన్ని వ్యాపింప చేయండి. కిత్నీ మీఠీ రుహానీ ఖుష్బూ హై. ఎంత మధురమైనటువంటి ఆత్మిక సుగంధము. జిస్ ఖుష్బూకో సబ్ చాతే హై. ఈ సుగంధాన్ని అందరూ కోరుకుంటారు కదా. యహ రుహానీ ఖుష్బూ అనేక ఆత్మకే సాత్ సాత్ అప్నా భీ కళ్యాణ్ కర్ లేతీ హై. ఈ ఆత్మిక సుగంధము మీతో పాటు అందరి కళ్యాణం కూడా చేస్తుంది. బాబ్దాదా చూస్తున్నారు ఎంత ఆత్మిక సుగంధము ఎంతెంత వ్యాపింప చేస్తున్నారు పిల్లలు అని చెప్పి. ఎక్కడ దేహాభిమానం మిక్సప్ అయిపోవట్లేదు కదా. రుహానీ సుగంధము, ఆత్మిక సుగంధము ఒరిజినల్గా ఉండాలి. ఎక్కడైనా మిక్సప్ అయితే ఒరిజినల్గా ఉండదు. కాబట్టి సదా ఈ రుహానీ సుగంధాన్ని ఇతరులకు కూడా వ్యాపింప చేసి సుగంధితంగా చేస్తున్నారా? సదా అచలంగా ఉన్నారా? ఏ రకమైన అలజడి మిమ్మల్ని కదిలించడం లేదు కదా. ఏది ఏం జరిగినా, ఏం వింటున్నా, చూస్తున్నా కొంచెం కూడా అలజడిలోకి రాకూడదు. జబ్ నథింగ్ న్యూ హై తో హల్చల్ మే క్యూ ఆయ్. కొత్తదేమీ లేదు, కల్పకల్పన జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. మరి అలజడిలోకి ఎలా వస్తారు? कोई नई बात हो तो हलचल हो. ఏదైనా కొత్త విషయం ఉంటే అప్పుడు అలజడి. యహ క్యా క్యోं అనేక కల్ప హుయి హై, ఇస్కో कहते हैं డ్రామా. ఇలా ఏమిటి, ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు కాదు, అనేక సార్లు జరిగింది,
ప్రతి కల్పము జరిగింది. ఇదే డ్రామా. ఇలా అనేక సార్లు జరిగింది, ప్రతి కల్పము జరిగింది అని గుర్తుపెట్టుకోవడమే డ్రామా అంటారు. డ్రామా మీద నిశ్చయబుద్ధిగా ఉండడము, సర్వశక్తివంతుని సాథీగా ఉండడము. అందుకే ఏమంటారు, మిమ్మల్ని నిశ్చంత చక్రవర్తులు అంటారు. ఎందుకు? మీకు డ్రామా అనే దాని పట్ల నిశ్చయం ఉంది. అనేక సార్లు జరిగిందే మరలా జరుగుతున్నది. ఏమిటి, ఎందుకు ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి అని అలజడి సమాప్తం అయిపోయింది. కాబట్టి మీరు నిశ్చంత చక్రవర్తులు. ఈ చింత స్పీకర్ బాప్కో దేది, ఈ చింతని బాబాకు మీరు ఇచ్చేశారు. ఎప్పుడూ నిశ్చంత చక్రవర్తులుగా ఉండాలి. సదా రుహాని సుగంధాన్ని వ్యాపింపచేస్తూ ఉన్నట్లయితే అన్ని విఘ్నాలు సమాప్తం అవుతాయి. अच्छा, वरदान। प्रत्यक्षता के समय को समीप लाने वाले सदा शुभ चिंतक और స్వచింతక్ భవ. ప్రత్యక్షత యొక్క సమయాన్ని సమీపంగా తీసుకొని వచ్చేటువంటి సదా శుభచింతకులుగా మరియు స్వచింతకులుగా కండి అంటున్నారు. ప్రత్యక్షత యొక్క సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేటువంటి సదా శుభచింతకులుగా మరియు స్వచింతకులుగా కండి. సేవా మే సఫలతా కా ఆధార్ హే శుభచింతక్ వృత్తి. సేవలో సఫలత పొందాలి అంటే ఆధారము శుభచింతక వృత్తి అంటున్నారు. ఎందుకంటే మీ యొక్క వృత్తి ఆత్మల్లో గ్రహణ శక్తి, జిజ్ఞాసని పెంచుతాయి. అంటే మనం ఎప్పుడైతే శుభచింతక వృత్తి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళల్లోని గ్రహణ శక్తి, వాళ్ళల్లో జిజ్ఞాస పెరుగుతుందన్నమాట. ఇస్సే వాణికి సేవా సహజ సఫలత హో సక్తి హై. ఎప్పుడైతే ఇట్లా వాళ్ళలో జిజ్ఞాస పెరిగింది అనుకోండి, మీరు చెప్పింది వాళ్ళు వింటారు. అంటే ఏమిటి, వాచా సేవ యొక్క సఫలత అనేది సహజంగా అవుతుందన్నమాట. కాబట్టి స్వాకే ప్రతి స్వచింతన్ కర్నే వారి స్వచింతకాత్మ సదా మాయా ప్రూఫ్. కాబట్టి స్వయం పట్ల స్వచింతన చేసుకునేటువంటి స్వచింతక ఆత్మ సదా మాయా ప్రూఫ్గా ఏ రకమైనటువంటి బలహీనతల్ని కూడా గ్రహణ చేసేటువంటి వారు. అంటే బలహీనతల్ని తీసుకోకూడదు స్వచింతన చేసేవాళ్ళు. అంటే ఇతరులో ఉన్నటువంటి బలహీనత గుర్తుపెట్టుకొని ఆ బలహీనతను బట్టి వాళ్ళని గుర్తుంచుకోవడం, లేకపోతే వాళ్ళని చూడగానే వాళ్ళలో ఉన్నటువంటి ఆ బలహీనత గుర్తు రావడం కాదు. అలా ఉన్నట్లయితే ఏమవుతుంది, బలహీనతని మీరు గ్రహించినట్లు అవుతుంది. కాబట్టి బలహీనతల్ని గ్రహించకూడదు. రెండోది, వ్యక్తి వైభవాలకి ఆకర్షణ అనేది ఉండకూడదు. అప్పుడు ఏమంటారు, బలహీనతల్ని గ్రహణ చేసేటువంటి వ్యక్తి వైభవాల ఆకర్షణతో ప్రూఫ్గా ఉన్నారు అంటే దాని ప్రభావంలో లేరు అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఈ రెండు यह दोनों वरदान प्रैक्टिकल जीवन में लावो तब प्रत्यक्षता का समय సమీప ఆయే. ఎప్పుడైతే ఈ రెండు వరదానాలని కూడా మీ ప్రాక్టికల్ జీవితంలో మీరు తీసుకొని రాగలుగుతారో అప్పుడు ప్రత్యక్షత యొక్క సమయము సమీపంగా వస్తుంది అంటున్నారు. अच्छा, स्लोगन। अपने संकल्पों को भी अर्पण कर दो तो सर्व कमजोरियां स्वतः दूर हो जाएंगी. మీ సంకల్పాలను కూడా అర్పణ చేయండి, అప్పుడు అన్ని బలహీనతలు స్వతహాగా దూరం అవుతాయి. అంటే సంకల్పాన్ని కూడా బాబాకి అర్పణ చేయండి, అప్పుడు అన్ని బలహీనతలు స్వతహాగా దూరం అవుతాయి అని బాబా అంటున్నారనమాట. అచ్చా, ఈరోజు స్వమానం అంటే రేపటి కోసం స్వమానము. నేను ఆత్మిక పరమాత్మ తారామండలంలో సఫలతా సితారను. నేను పరమాత్మ తారామండలంలో సఫలత సితారను. చెప్పండి, నేను